అసెంబ్లీలో గత 10 ఏళ్ల పాలన మీద విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు, మీరు పిన్ పాయింట్‌గా సూటిగా పలానాది అని చెప్పినప్పుడు, నిన్నటిదాకా వాళ్ళతోనే కదా మీరు కలిసున్నది అనొచ్చినప్పుడు దీన్నెట్లా ఫేస్ చేస్తారు? మేము కలిసుంది 2 ఏళ్లయింది. మునుగోడు తర్వాతే హ్మ్. కలిసింది. కలిసాం గాబట్టి పాతయి వాళ్ళు చేసినయన్నీ మేమేం కరెక్ట్ అని అనలేదు. హ్మ్. ఒక పొలిటికల్ యాంగిల్‌లో కలిసాం. ఒక రాజకీయ అది ఓ పొలిటికల్ డెసిషన్. పొలిటికల్ డెసిషన్ ఏంటంటే బీజేపీ అనే దాన్ని సెంటర్ పాయింట్‌గా మేము కలవటం జరిగింది. సో, దానిలో భాగంగా సరే మొన్న మీకు సీట్లు ఇస్తే అప్పుడు మరి ఇది ఉండేది కాదు కదా! అనేది కూడా వత్తది. సీట్లు ఇవ్వలేదంటేనే అర్థమైంది. వాళ్ళు బీజేపీ యాంగిల్‌లో ఉన్నారు. వాళ్ళు బీజేపీ వీళ్ళు కలవాలని కమ్యూనిస్ట్ పార్టీతో అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. వీళ్ళ అవసరం వాళ్ళకుంది. ఆళ్ళ అవసరం వీళ్ళకుంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్‌గా మేము వీఆర్ ఎట్ లిబర్టీ. వీఆర్ ఎట్ ఫ్రీ. వీఆర్ ఫ్రీ. మేము ఖచ్చితంగా ఆ అంశాలొచ్చినప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఇప్పుడు గూడా వ్యక్తిగతంగా ఏమి అనం. వ్యక్తిగతంగా అంటే తప్పయిద్ది. వ్యక్తిగతంగా ఇప్పుడు మేమనేది పొలిటికల్‌గానే 10 ఏళ్ళు తప్పులు గాని, లేతే ఇప్పుడు అంశాల వారీగా గాని పొలిటికల్‌గా మాట్లాడతాం. విమర్శ చేస్తాం తప్పేం లేదు. అందులో ఉన్నప్పుడు కూడా చేశాం గదా! అందులో ఉన్నప్పుడు గూడా భూ హ్మ్. పోరాటాలు చేశాం. హ్మ్. అందులో ఉన్నప్పుడు నా మీద 5 కేసులు పెట్టారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాకే. 5 కేసులున్నాయి. మా నాయకులందరి మీద ఉన్నాయి. అలాగే ఊపా చట్టం లాంటి వాటి మీద వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాం. ఇంకా చాలా అంశాల మీద చేశాం. ఎప్పుడు పిల్లల రోడ్ల మీద ఎక్కినప్పుడు ఆళ్ళ కోసం నిలబడ్డాం. పిల్లల కోసం. అన్నీ చేశాం. అందువలన మొహమాటం వ్యక్తిగతంగా దూషణ భాషలను మాకెప్పుడు అలవాటు ఉండదు కమ్యూనిస్టులుగా. వ్యక్తిగతం. నువ్వు 100 తప్పులు చేసినా సరే, అది ఆ సమయం వచ్చినప్పుడు ఆయా రాజకీయ యాంగిల్‌లోనే మాట్లాడతాం తప్పితే, వ్యక్తిగతంగా అట్లా ఉండదు మాతో.